ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయంటున్న చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి. ప్రస్తుతం తెలంగాణ పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రస్తుతం అందరి చూపు కూడా మల్కాజ్గిరి పైనే పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి విద్యావేత్త అయినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధిష్టానం ఆదేశిస్తే అక్కడ విజయంతో తిరిగి వస్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మల్కాజ్గిరి నియోజకవర్గం పైన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నాయి. ప్రజలంతా ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న దానిపైన అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం మీరు దానిపైన ఏం చెప్తారు? మీరు అక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు కదా. ఈరోజు కాంగ్రెస్కు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. అది మల్కాజ్గిరి కావచ్చు, తెలంగాణలో ఉన్న 17 కాన్స్టిట్యున్సీలు కావచ్చు. ఎవరు ఎక్కడి నుంచి చేసినా కూడా ఈరోజు కాంగ్రెస్కే ఓటేస్తామని ప్రజలు అంటా ఉన్నారు. మన రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలి, ఈ యొక్క భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సమైక్యంగా ఉండాలంటే ఈరోజు కాంగ్రెస్ రావాలని అంటా ఉన్నారు. కాబట్టి మల్కాజ్గిరి కాదు, అది నల్గొండ కాదు, ఖమ్మం, ఏ కాన్స్టిట్యున్సీలో అయినా, ఏ జిల్లాలోనైనా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్లమెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పెద్ద మెజారిటీతో గెలిచి వస్తారు. ఈరోజు మీ నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం సమీక్ష సమావేశం నడిచింది. ఒకవైపు మల్కాజ్గిరి, అదేవిధంగా ఇతర పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మీరేమో అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి లేదా భువనగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమంటున్నారు. మీరు అసలు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు ఏదైతే ఈరోజు తను ఒంటి చేత్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో తీసుకొచ్చారు. ఎంతోమంది అనుకున్నారు తెలంగాణలో కాంగ్రెసు కనుచూపు మేరలో లేదు, 10 ఏళ్ల నుంచి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏదో ప్రజలకు ఏదో చేస్తుంది, వరగబెడుతుంది, దీన్ని మించిన పార్టీ లేదని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాను మిగతా టీం వర్క్ చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఆ దిశలో మేమందరం కాంగ్రెస్లో చేరాను. నేను అంతకుముందు నేను కాంగ్రెస్ వాదిగా ఉండి కొన్ని రోజులు నేను బీఆర్ఎస్లో ఉన్నా కూడా చేరినప్పుడు వారు నాకు మల్కాజ్గిరిలో నా అభ్యర్థిత్వాన్ని వారు అన్నారు. నేను అదే విధంగా నేను పనిచేయడం జరిగింది. కానీ ఇప్పుడు కొద్దిగా మారిన పరిస్థితులలో వారు ఏమంటా ఉన్నారంటే భువనగిరి ఆర్ మల్కాజ్గిరి ఎక్కడైనా మీరు కాంటాక్ట్ చేయాలి మీరు అని చెప్పి అంటా ఉన్నారు. నేను పార్టీ ఎక్కడ ఆదేశిస్తే నేను అక్కడ కాంటాక్ట్ చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఇప్పటికే మల్కాజ్గిరిలో ఒకవైపు వర్క్ మొదలు పెట్టారు. మరి ఇప్పుడు భువనగిరికి ఆదేశిస్తే మీరు ఇలా అక్కడ పోటీ చేసి బరిలో నిలిచి గెలుస్తారా? 100%. ఈరోజు ఎట్లయితే మల్కాజ్గిరి కూడా నా ఓన్ కాన్స్టిట్యున్సీ, అంటే నేను సిటీలో ఉన్నా నాకు తెలిసిన వాళ్ళు, ఎందుకంటే ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నా గురించి చాలా మంది తెలుసు. కానీ నల్గొండ డిస్టిక్ ఇస్ మై నేటివ్ డిస్టిక్ కాబట్టి నల్గొండలో కూడా నేను అంతకుముందు చేసిన కార్యక్రమాలు, నేను కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేసిన వాడిని కాబట్టి నల్గొండ అయినా నాకు అంతే నన్ను యాక్సెప్ట్ చేస్తారు. అదే మల్కాజ్గిరి అయినా కూడా నన్ను డెఫినెట్ యాక్సెప్ట్ చేస్తారు. పార్టీ ఎక్కడి నుంచి ఆదేశించి ఎక్కడ కాంటాక్ట్ చేయమంటే నేను అక్కడ కాంటాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ విధంగా నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ ఎవరు ఉన్నారు? కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ వీళ్ళంతా మీ వైపు ఉన్నారు? నేను ఎంటైర్ కాంగ్రెస్ ఒక టీం వర్క్గా పనిచేస్తుంది. ఈరోజు టీం వర్క్ పనిచేసినందుకే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, మిగతా నాయకులు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ అందరితోటి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వారందరూ కూడా నన్ను 100% యాక్సెప్ట్ చేస్తారు. నా కోసం, నా గెలుపు కోసం వారందరూ పనిచేస్తారు. ముఖ్యంగా మీరు భువనగిరిలో సైతం ఆదేశిస్తే పోటీ చేశారు. అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య టికెట్ ఫైట్ నడుస్తుంది. ఒకవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళకి కావాల్సిన అనుబంధ వర్గానికి పిచ్చుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఒక చామల కిరణ్ రెడ్డికి కావాలని చేస్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చూడండి, ఇప్పుడు ఒకరికి ఫైట్ అనేది కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సిడబ్ల్యూసి, కాంగ్రెస్ ఏదైతే ఆదేశిస్తుందో కాంగ్రెస్ అధినాయకులు సోనియా గాంధీ, ఖర్గే గారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వీరందరూ మిగతా నాయకులతోటి సమన్వయంతో మాట్లాడి చేసుకొని వాళ్ళు ఏ క్యాండిడేట్ పెడితే ఆ క్యాండిడేట్ కోసం అందరి నాయకులు పనిచేస్తారు, వారి గెలుపు కోసం కృషి చేస్తారు. అంతేగాని ఈ వర్గం ఆ వర్గం అనేది ఈరోజు తెలంగాణ కాంగ్రెస్లో లేదది.
మీరు ఒక విద్యావేత్త, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సీట్ ఇస్తే ఆ ఎఫెక్ట్ పబ్లిక్ పైన బాగుంటుంది, ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే యూత్ అంతా కూడా ఒక విద్యావేత్తని మనం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. మరి దీన్ని ఎట్లేదు? ఈరోజు యువత పెద్ద ఎత్తున వారికి ఎంప్లాయ్మెంట్ కోసం వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కాక ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున రావాలి. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే వాళ్ళకు స్కిల్ అనేది ఉండాలి. ఇప్పుడు వేరు ఉద్యోగంలో వేరు యొక్క టెక్నాలజీ ఆ స్కిల్ అనేది అవసరం పడుతుంది. ఈరోజు మొత్తం యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున సెంటర్లు ఏర్పాటు చేసి వారిని ఎంప్లాయబుల్గా మనము తీర్చిదిద్దాలి. అప్పుడే ఈ యొక్క పెద్ద ఎత్తున ఉన్న యూత్కు ఉద్యోగాలు దొరుకుతాయి తప్ప ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఏదో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉంటుంది. ఈ 3 లక్షలతోటే కాదు కదా, లక్షలాది మంది యువత ఈరోజు ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారు. సో నేను విద్యావేత్తగా ఈరోజు నేను ఇంజనీరింగ్ కాలేజు, ఫార్మసీ కాలేజు, MBA కాలేజీ పెట్టి ఏదైతే యువతకి ఏం కావాలి అనేది నాకు తెలుసు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన యువత కోసం వారిని ఏ విధంగా తీర్చిదిద్దాలి, వాళ్ళకి ఎలాంటి స్కిల్ మనము వాళ్ళకి ఇవ్వాలి, ఈరోజు ఏ స్కిల్ ఉంటే జాబ్ అనేది ఈజీగా దొరుకుతుంది, ఆ దిశగా నేను నా ప్రయత్నం చేస్తా. ఆ దిశగా ప్రభుత్వాన్ని ఒప్పించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడానికి నేను తగిన ప్లానింగ్ చేస్తా అని చెప్పి మీ ద్వారా చెప్తాను. సార్, మొదటి జాబితా వచ్చి 12 రోజులు కంప్లీట్ అయింది. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ దాదాపు టికెట్లన్నీ కూడా ప్రకటించేసారు. రెండో జాబితా మాత్రం కాంగ్రెస్ ఇంకా కసరత్తు చేసి ఉన్నాను. అంటే నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే ఇంత లేట్ అయిందన్నా? కాదు. ఇప్పుడు చూడండి, మనది ఫస్ట్ ఫేజ్ లేదు, 4th ఫేజ్లో మన తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి 4th ఫేజ్లో ఉన్నప్పుడు హడావుడి అక్కర్లేదని చెప్పి హైకమాండ్ అనుకోవచ్చు. దాని తప్ప ఏకాభిప్రాయం ఉంది. తప్పక ఏ రోజు అనౌన్స్ చేసినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతుండ్రు. పెద్ద ఎత్తున మెజారిటీతోటి గెలిచి వారు పార్లమెంటుకు పోతారు. సార్, అధిష్టానం ఆదేశించి మల్కాజ్గిరి, భువనగిరిలో ఏ చోట అయినా సరే మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెడితే ప్రజలకు ఏం చెప్తారు? మీకే ఎందుకు ఓటు వేయాలి అక్కడ ప్రజలకు ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ఎన్నో వర్గాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ భారతదేశం అభివృద్ధిలోకి పోతుంది. అందరు సుఖశాంతితో ఉంటుండ్రు. ఈరోజు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కావాలి. ఈ యొక్క 10 ఏళ్లలో యువతకు ఉద్యోగ అవకాశాలు రాలేదనేది ఒక భావన అయితే పెద్ద ఎత్తున ఏర్పడ్డది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము యువతకు అవకాశాలు వచ్చేదానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు, ప్లస్ అందరు ప్రజలు సామరస్యంగా ఉండేదానికి అన్ని వర్గాలను కలుపుకోవాలని పోవాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ భావిస్తుందో దాని ద్వారానే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్కు వారు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతా ఉన్నారు. మరొకవైపు బీజేపీ కావాలనే బీజేపీని గెలిపించడం కోసం మల్కాజ్గిరి కానీ ఇతర కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో డమ్మీ క్యాండిడేట్లను పెడుతున్నారు అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా? ఏదైనా కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్ పెట్టి, కాంగ్రెస్ బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్లు పెట్టి బీజేపీని గెలిపించాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు బీఆర్ఎస్కు వారికి నిజంగా చెప్పాలంటే తల పగిలి బొప్పగడ్డ అంటారు కదా, ఆ విధంగా అసలు వాళ్ళకి ఎక్కడ ఏం చూసినా కూడా కళ్ళు బయర్లు గమ్మినాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంపీగా కాంటాక్ట్ చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిన వాళ్ళు, మినిస్టర్గా ఉన్న వాళ్ళందరూ కూడా వేరే పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్కి వెళ్ళి వస్తున్నారు. అంటే 10 ఏళ్ళు వాళ్ళు పదవులలో ఉండి, పవర్లో ఉండి, అన్నీ అనుభవించి ఈరోజు వస్తుందంటే వారు ఏ విధంగా వారికి ఇప్పుడు ఏం చేయాలో దిక్కు చూసిన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ బీజేపీ యొక్క అండ మాకు కావాలా, లేకుంటే మేము చేసిన తప్పుల వల్ల మాకు పెద్ద ఎత్తున రేపు కష్టాలు రాబోతున్నాయి. కాబట్టి మాకు ఈరోజు సెంట్రల్లో బీజేపీ ఉన్నది కాబట్టి వాళ్ళ అండ ఉంటే మేము ఈ యొక్క కష్టాల నుంచి గట్టెక్కుతామనే ఒక భావనతోటి వారికి చేస్తున్నారు తప్ప, కానీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కావాలి, బీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలి, బీజేపీ కూడా ఒక మతతత్వ పార్టీ అని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటైనా కూడా ఎవరు ప్రజలు వారికి మద్దతు ఇచ్చేదానికి ఆ దిశగా వాళ్ళు చూస్తలేరు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే ప్రజలంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు ఉన్నారు. అధిష్టానం నాకు మల్కాజ్గిరి లేదా భువనగిరి ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేసి విజయంతో తిరిగి వస్తా, ఎందుకంటే నేను ఒక విద్యావేత్తని. ప్రస్తుతం యువతంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. యువతకి కావాల్సిందల్లా ఉద్యోగాలు. ప్రస్తుతం నేనంతా కూడా యువతకి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకు వెళ్తున్నా. ప్రస్తుతం కాంగ్రెస్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడే పోటీ చేస్తానంటున్నారు ప్రస్తుతం కంచర్ల చంద్రశేఖర్. వీడియో జర్నలిస్ట్ వినోద్ నాగేంద్ర, ప్రైమ్9 న్యూస్.